సబ్ డివిజన్ పరిధిలో ఎక్సైసీఏగా విధులు నిర్వర్తిస్తున్న వరలక్ష్మి గతంలో పట్టుబడి పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన కర్ణాటకకు చెందిన 379 క్వార్టర్స్ మద్యం బాటిళ్లను సోమనాథ్ వ్యక్తికి అమ్మడం జరిగిందని పోలీసుల విచారణలో పట్టుబడ్డప్పుడు నిందితుడు వివరించడం జరిగిందని ఈ విషయంపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తక్షణమే ఇలా మద్యాన్ని అరికట్టాల్సిన అధికారి ముడుపులకు కక్కుర్తిపడి మద్యాన్ని ఇతరులకు విక్రయించడం చాలా దుర్మార్గమని ఆమె ఆస్తులపై కూడా ఎంక్వైరీ చేపించి ఆమెను తక్షణమే విధుల నుండి రిమూవ్ చేయాలని మీడియా ద్వారా తెలిపారు. విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎక్సైసీఐపై కేసు నమోదు చేసిన డీఎస్పీని వారి సిబ్బందిని సిపిఐ పార్టీ తరపున అభినందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో డోన్ పట్టణంలో ఈ నెల 26వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో కొచ్చెరు గ్రామానికి చెందినటువంటి సోమనాథ్ అనే వ్యక్తి ఏపీ 26 AC 0972 గల కారులో 379 మద్యం బాటలని డోన్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అందులో అవి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అవి కూడా పట్టుబడినటువంటివి వరలక్ష్మి సిఐ ఉన్నటువంటి డోన్ సబ్ డివిజన్ అధికారిగా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి గారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీని సోమనాథ్ అనే వ్యక్తికి అమ్మారు. అమ్మి తీసుకోబోతున్నటువంటి సందర్భంలోనే డోన్ టౌన్లో సాగరమిటి దగ్గర దొరికి అవి 26వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో డోన్ పట్టణ పోలీసులు పెట్రోలింగ్కి పోయేటువంటి చెక్ చేసేటువంటి సమయంలో దొరికాయి. అందులో డోన్ టౌన్లో సిఐ వరలక్ష్మితో పాటు సోమనాథ్ గారి మీద క్రైమ్ నెంబర్ 54/2026గా కేసు నమోదు కాబడి ఉంది. ఇలాంటి అవినీతి పరులని ఎక్సైజ్ శాఖలో తిమింగలాలుగా ఉంటూ ఈ డోన్ సబ్ డివిజన్లో అనేక బెల్ట్ షాపుల్లో అమ్ముకొని అక్రమాలకు పాల్పడుతున్న గతంలో కూడా మేము ఆరోపించడం జరిగింది. ఈరోజు ఈ వ్యవస్థలో రూపుమాపాల్సినటువంటి అధికారులుగా ఉండి అధికారులే తప్పులు చేస్తూ ఉంటే ఈరోజు ఎంత దుర్మార్గం. అనంతపూర్లో హనీ ర్యాకెట్కి సంబంధించి సిఐని రిమూవ్ చేశారు. సిఐని డైరెక్ట్గా ఉన్నది కాబట్టి దీంట్లో సీజ్ అయినటువంటి ఎక్సైజ్ ప్రాపర్టీలో సిఐని హెడ్ ఆఫ్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఐ గారే అమ్ముకున్నారంటే ఆమెను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి అవినీతి పరుల అధికారులుగా ఉండి విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ వాటర్ ప్యాకెట్లు అమ్ముకునే దగ్గర కూడా వీళ్ళ కమిషన్ తీసుకుంటున్నారంటే ఇది ఏ స్థాయిలో అవినీతి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అయినటువంటి రవికుమార్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తాం, లేదా ఎక్సైజ్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి వాళ్ళు శాఖలో ఉండడం వలన ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవసరం ఉంది. ఏదో సస్పెండ్ చేసి చేయి దులుపుకోవాలని చూస్తే సిపిఐగా మేము ఖచ్చితంగా ఉపేక్షించాం. అవసరమైతే వాళ్ళ కార్యాలయాల ముందర కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించడం అనేటువంటిది కరెక్ట్ అనేది కాదు. ఇందుకు కేసు నమోదు చేసినటువంటి డోన్ డిఎస్పీ గారిని మేము సిపిఐగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు అలాంటి వాళ్ళని వెనకేసుకు రాకుండా వాళ్ళ మీద కేసు పెట్టడం అనేటువంటిది ఇది మేము సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం. అలాంటి వారు ఎవరిపైన మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసు కట్టాలని చెప్పేసి మేము అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఎవరో పల్లెల్లోనో ఇంకోరు అమ్మితే ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఈ కుట్ర? ఇది ఈ రోజుతో పడిపోయినది కదా. ఈమె అవినీతి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలి. అందుకు తగినటువంటి రికవరీ యాక్ట్ RR యాక్ట్ ప్రకారం ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి జరిగినటువంటి సందర్భంలో కూడా ఈమె మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి అవసరమైతే
ఈమె విజిలెన్స్ తో ఈమె ఆస్తుల పైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి అవినీతి పరురాలు, ఇలాంటి అవినీతిని అడ్డు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి రెడ్ అనేది దొరికితే ఎఫ్ఐఆర్ చేస్తే ఈరోజు పోలీసులు కూడా వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి జైలు పంపించి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వాళ్ళ స్టేషన్ కార్యాలయం ముందు కానీ లేదా వాళ్ళ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.